రైట్. అందరికి నమస్కారం. ఈరోజు నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో మా మార్కెట్ కమిటీ చైర్మన్ కత్తలప్ప గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అరవింద్ కుమార్ రెడ్డి గారు, ఎక్స్ జెడ్పీటీసీ లక్ష్మీకాంత్ రెడ్డి గారు, ఎక్స్ ఎంపీపీ మాదేవం గౌడ్ గారు, మండల పార్టీ అధ్యక్షులు రాఘవేంద్ర రెడ్డి గారు, అంజల్ రెడ్డి గారు, ఇంకా తదితర నాయకులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. వారికి అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నేను నిన్న హైదరాబాద్ సిఎల్పిలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను నిన్న కొత్తగా కాదు పెట్టడము, నేను చాలా రోజులుగా వివిధ సందర్భాలలో ఆపోజిషన్ లీడర్సు వాళ్ళు చేసిన అవినీతి పైన, వాళ్ళ అక్రమాల పైన ఎన్నో సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను మాట్లాడడం కూడా జరిగింది. అది అందరికీ కూడా తెలిసిన విషయం. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేగా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, మహబూబ్నగర్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను సిఎల్పిలో ప్రెస్ మీట్లు పెట్టి ఎప్పటికప్పుడు పలు సందర్భాల్లో పలు విషయాలలో మాట్లాడిన విషయాన్ని కూడా మీకు అందరికీ తెలుసు. గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో వాళ్ళు చేసిన తప్పిదాలు, ఆ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ కానీ, హరీష్ కానీ, కేటీఆర్ కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకొని మళ్ళా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతూ ఉంటే దాని మీద నేను పత్రికా సమావేశాలు పెట్టి వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. నిన్న కూడా నేను ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఏంటంటే, పాలమూరుని మొన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో పాలమూరు ప్రస్తావన తీసి, పాలమూరును మేము పచ్చగా చేసిన, పాలమూరుకు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని పచ్చి అబద్ధం మాట్లాడిన వ్యక్తి గురించి నేను నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించిన మోటార్లు ఎప్పుడు ఆన్ చేస్తారు, కన్నెపల్లి మోటార్లు ఎప్పుడు ఆన్ చేస్తారు, మీరు చేయకపోతే మేము వచ్చి చేస్తాము అని ఉద్యరగప్పాలు కొట్టినావు కాబట్టి దాని మీద నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో దాంట్లో క్లియర్ కట్గా నేను ఏం మాట్లాడినా, వాస్తవాలు మాట్లాడినా. హరీష్ రావు, నీవు 7 సార్లు గెలిచినావో 8 సార్లు గెలిచినావో మాకు సంబంధం లేదు. అది ఇప్పుడు ఒక్కసారి గెలిచినా కొన్ని విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకులు ఉంటారు. నువ్వు 10 సార్లు గెలిచినా విలువలతో కూడిన రాజకీయాలు చేయనప్పుడు దానికి వాల్యూ లేనట్టే. నువ్వు 7 సార్లు గెలిచినావా 8 సార్లు గెలిచినావా అనేది ఆడ క్వశ్చన్ అది కాదు. నీవు ఏ విధంగా రాజకీయ విలువలకు కట్టుబడి నువ్వు నడుస్తున్నావు అనే దాని మీదే నీ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఉంటుంది. నీ వ్యక్తిత్వాన్ని ప్రజలు హర్షిస్తారు. కానీ నువ్వు 7 సార్లు గెలిచినా పాడిందే పాట అన్నట్టు ప్రతిసారి నువ్వు అబద్ధమే మాట్లాడుతా ఉన్నావు. ప్రతిసారి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మా ముఖ్యమంత్రి గారి గురించి అవాకులు చివాకులు పేలుతా ఉన్నావు. అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నావు. చేసిన తప్పులు ఒకటి కాదు 100 ఉన్నాయి. మీరు చేసిన తప్పులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేసిన తప్పులు ఒకటి కాదు 100 చేసి హరీష్ రావు మీరు 100 తప్పులు చేసిండ్రు కాబట్టి ప్రజలకు మీకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పిండ్రు. అప్పటి వరకు మీరు విర్రవీగుతా ఉండే, మమ్మల్ని ఎవడు ఓడించేవాడే లేడు ఈ ప్రపంచంలో, ఇంకా మేమే ఈ పర్మనెంట్గా ఈ రాష్ట్రానికి రాజులం అన్నట్టు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోసుకున్న వ్యక్తులు ఈరోజు యువానికి వాడు 100 ఎకరాలు, కొందరైతే 1000 ఎకరాలు. ఇదే హరీష్ రావు గురించి చాలా మంది చెప్తా ఉండే, 2014 కంటే ముందు పారాగాన్ స్లిప్పర్స్ వేసుకొని తిరుగుతుండే, ఇప్పుడు సార్కు 2000 ఎకరాల ఆసామైండి అని చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చినాయి? 7 సార్లు ఎమ్మెల్యే గెలిచి నువ్వు సాధించింది ఏంది? 2000 ఎకరాల భూములు సంపాదించేసి అమెరికాలో ఆస్తులు కూడా పెట్టాలి, ఇతర ప్రపంచ దేశాలలో ఉన్న దేశాలలో కూడా మీ ఆస్తులు కూడా పెట్టుకొని ప్రజలను మోసం చేసిన వ్యక్తులు మీరు.
మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మోసాలు అన్ని కూడా నేను నిన్న ఎత్తి చూపిన. ఫోన్ ట్యాపింగ్ ఏం పద్ధతి అది? సంస్కారం ఉన్న వ్యక్తులు కూడా ఆ పని ఎవరు చేయరు. భార్యాభర్తలు మాట్లాడుకున్న ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి మనం రోజు చూస్తూ ఉన్నాం, వార్తలల్లో, పత్రికలల్లో, టీవీలలో చూస్తూ ఉన్నాం. అది మీకు తెలియదా హరీష్ రావు? నీకు తెలియదా కేటీఆర్? నీకు తెలియదా కేసీఆర్? చేసిన పనులని దుర్మార్గమైన పనులు చేసి మళ్ళీ ఇప్పుడు తగుదనమ్మ అని చెప్పేసి మా మీద పడి ఏడుస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారిని పదే పదే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. వాడు కేటీఆర్ ఏం మాట్లాడుతూ ఉన్నావు ఇంతకు? నీళ్ళల్లో మునిగి ఆత్మహత్య చేసుకోవాలంటే ఎవరు చేసుకోవాలరా ఆత్మహత్య? మీలాంటి దొంగలు చేసుకోవాలి ఆత్మహత్య. 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకొని ఎక్కడ దొరికితే అక్కడ ఫోన్ ట్యాపింగ్లు, కాళేశ్వరం స్కాములు, ఫార్ములా ఈ కేసు స్కాములు, ఇన్ని స్కాములల్లా ఇన్వాల్వ్ అయ్యి అధికార దుర్వినియోగానికి పాల్పడి అడ్డగోలుగా దోచుకొని మళ్ళీ వచ్చి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రజాపాలన అందిస్తా ఉన్నాడు. ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇతర రాష్ట్రాలు కూడా, భారతదేశంలో ఉన్న వేరే రాష్ట్రాలలో ఉన్న అధికారులు, అంటే వేరే పార్టీల అధికారంలో ఉన్న కూడా తెలంగాణ మోడల్ని ఫాలో కావాలని చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అంటే ఈయన కోసం అంటే ఆత్మహత్య చేసుకోవాలంటే నీళ్ళలో మునిగి. సిగ్గుంది ఆరాబాయ్ మీకు మాట్లాడేదానికి? ఏం ముఖం పెట్టుకొని బయట తిరుగుతున్నారు? మీ సొంత చెల్లెలు హరీశ్వరరావు, మీ కోడలు నిన్ను కేటీఆర్ను కొర్రి దయ్యాలని చెప్పింది. మేమనలే. మీ పార్టీలో ఉన్న కవితమ్మ గారే మీరంతా కేసీఆర్ చుట్టూ దయ్యాల్లాగా చేరి దోచుక తింటున్నారని చెప్పేసి చెప్పకనే చెప్పింది. అవన్నీ పక్కకు పెట్టేసి నీతిమంతులు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ముఖ్యమంత్రి గారి గురించి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. హరీశ్వరరావు, నువ్వు ఏదో నీతిమంతుడు అనుకున్నావు. నువ్వు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నీకు తెలియదా? పెళ్ళమ్మ కూడా మాట్లాడుకుంటే కూడా వినాల్సిన సిగ్గు లేదా మీకు ఇంతనన్నా? అవే కదా నేను చెప్పింది. అవన్నీ పక్కకు పెట్టేసి బనకచెర్ల గురించి ఈయన చెప్తేనే మాకు తెలుస్తుందా? ఈ పీకుడు గాలు చెప్తేనే మాకు తెలుస్తుందా? 10 ఏళ్ళు ఏం చేశారు మీరు? నేనేం మాట్లాడినా నిన్న? మీరున్న అధికారంలో ఉన్న రోజులు 2004 నుంచి 2014 వరకు కృష్ణా నదిలో ఉన్న నీళ్లను, కృష్ణా బేసిన్కి సంబంధించిన నీళ్లను 779 టీఎంసీలు తీసుకపోతే మీరు అధికారంలోకి వచ్చినాక, తెలంగాణ సపరేట్ అయినాక కృష్ణా బేసిన్ నీళ్లు 1229 టీఎంసీలు తీసుకొని దోసుకపోయారు ఆంధ్రప్రదేశ్లో. దానికి కారకులు ఎవరు? నువ్వు కాదా హరీష్ రావు? నువ్వు కాదా కేటీఆర్? నువ్వు కాదా కేసీఆర్? అందుకే కదా మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నది. ఆ విషయాలే మాట్లాడినాం. అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మోటార్లు ఎప్పుడు ఆన్ చేస్తారు? కన్నేపల్లి మోటార్లు ఎప్పుడు ఆన్ చేస్తారు? కన్నేపల్లి గురించి అందరికీ తెలిసిందే. కన్నేపల్లి పంప్ హౌస్ లో మోటార్లు ఆన్ చేస్తే ఏంది పరిస్థితి అన్నది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చాలా క్లియర్ కట్ గా రిపోర్ట్ ఇచ్చారు. అది తెలియదా హరీష్ రావు నీకు? సిగ్గు లేకుండా మళ్ళా కూలిపోయే ప్రాజెక్టులు కట్టి దాంట్లో నీవు భాగస్వామి. ఈరోజు కాళేశ్వరం ఆ గతి పట్టడానికి ప్రధాన కారకుడు హరీశ్వరరావు. నేను ఆరోపణ చేస్తా ఉన్నా, దానికి ప్రధాన కారకుడు నువ్వే. మీ మామను కూడా తప్పుదో పట్టించి అడ్డగోలుగా దోసుకోవచ్చు తెలంగాణ పట్టించి, అడ్డగోలుగా దోసుకోవచ్చు తెలంగాణ ప్రజాధనాన్ని అని చెప్పేసి ప్రణాళిక రచించి ఈరోజు కాళేశ్వరాన్ని కట్టేసి అడ్డగోలుగా అధికారుల మాటలు వినకుండా కూలిపోవడానికి కారకుడు నువ్వు హరీష్ రావు. ఆ విషయాలే కదా నేను ప్రస్తావించింది. అదేవిధంగా కల్వకుర్తి మోటార్లు ఎప్పుడు ఆన్ చేయాలో మా దగ్గర అధికారులు, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది, ఓ ప్రోటోకాల్ ఉంటుంది, దానికి నిర్ణయాలు తీసుకునే ఇది ఉంటుంది. రైతులకు ఎప్పుడు అవసరం ఉంటే రైతులు మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మేము ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి చేస్తాం. మీలాగా అడ్డగోలుగా అధికారుల మాటలు వినకుండా ఇటువంటి కూలిపోయే ప్రాజెక్టులు కట్టే వ్యక్తులం కాదు మేము. రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వాళ్ళం, రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులను గౌరవించే వాళ్ళం మేము. ఆ పంప్ హౌజులు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆన్ చేసిరో నిన్న డేట్స్తో సహా చెప్పిన నేను. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ఉన్న పంప్ హౌజెస్ జూలై ఆఖరిలో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ గతంలో ఆన్ చేసిన విషయాలన్నీ కూడా నేను స్పష్టంగా చెప్పిన. అదేవిధంగా 10 సంవత్సరాలల్లా
పాలమూరుకు 1 ఎకరాకు అదనంగా ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేదన్న విషయం కూడా నేను ప్రస్తావన చేసిన. ఇదే హరీశ్వరరావు ఈడ ఉన్న అవుల వెంకటేశ్వర రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యే నాయకత్వంలో 2017లో కోయిల్ సాగర్ ప్రాజెక్టు కాడికి వచ్చినప్పుడు ఏం మాట్లాడినావా హరీశ్వరరావును? కోయిల్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టును పెంచుతాము, 50,000 ఎకరాలకు అదనంగా నీళ్ళు ఇస్తామన్నావు. 50 ఎకరాలకు ఇయ్యలే నీవు నీ వెంకటేశ్వర రెడ్డి 50 ఎకరాలకు ఇయ్యలే. కనీసము ఐవీఆర్సీలకు కాంట్రాక్ట్ ఇచ్చిన పెండింగ్ పనులు, కాలువ రిపేర్లు అవి కూడా పూర్తి చేయలేని దద్దమ్మ ఆల వెంకటేశ్వర రెడ్డి. నీవు వాణ్ణి సపోర్ట్ చేసుకుంటే ఎన్నికలకు ముందు వచ్చి ప్రచారం చేసి వచ్చి 1,00,000 మెజార్టీతో గెలుస్తారని గప్పాలు కొట్టిపోతుంది. తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలిసిందే. నేను వాస్తవ విషయాలు, హరీశ్వరరావు 7 సార్లు గెలిస్తుంది, 8 సార్లు గెలిస్తుంది. తప్పులు చేసినోన్ని ప్రశ్నించే హక్కు మాకు ఉంటుంది. యాజ్ అన్ ఎమ్మెల్యేగా నాకు ఆ రైట్ ఉంది కాబట్టి నేను ప్రశ్నించిన. నువ్వు తప్పు మాట్లాడుతా ఉన్నావా అని చెప్పి నేను ప్రశ్నించిన. దాంట్లో హరీశ్వరరావు ఏదో 7 సార్లు గెలిచి వీకెండ్, ఆయన ఏదో వీకెండ్ కాబట్టి ఆయన గురించి ఎట్లా మాట్లాడతారని చెప్పేసి నిన్న మహబూబ్నగర్కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, మరీ ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం నుంచి గఫలత్ల గాలిలో గెలిచిన ఆల వెంకటేశ్వర రెడ్డి 2 సార్లు ఉద్యమం పేరు మీద ఒకసారి గెలిచి, రెండోసారి మీరు ప్రజలను ఏ విధంగా మోసం చేసి గెలిచారో అందరికీ తెలుసు. తప్పుడు ప్రొసీడింగ్స్ ఇచ్చి, దొంగ కాయిదాలు, దొంగ జీవోలు సృష్టించి ప్రజలను మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చి ఏం చేసినావా ఆల వెంకటేశ్వర రెడ్డి? 10 ఏళ్ళు నేను అడుగుతా ఉన్నా. 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా దేవరకద్ర నియోజకవర్గానికి పనిచేసి నువ్వు చేసిన పనేంది? నువ్వు చేసిన పని ఏంటంటే, నాకు తర్వాత తెలిసి నువ్వు ఎందుకు అంతగానో ఉలికి పడినావు హరీశ్వరరావు గురించి మాట్లాడతాను. ఆ హరీశ్వరరావు నీవు కలిసి పార్ట్నర్షిప్లో కరివేనెల కాంట్రాక్ట్ పనులు చేశారు. సో అడ్డగోలిగా అధికారం ఉంది కదని చెప్పేసి హరీశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈయననేమో కాంట్రాక్టర్, కరివేనెల ప్రాజెక్టులో కాంట్రాక్టర్లు మీరు. దాంట్లో పార్ట్నర్షిప్లో నీ పార్ట్నర్కు నేనేదో వాస్తవాలు మాట్లాడితే నీకు నొప్పి కొట్టి ఏదో గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు ఏక ఉరుకులాడుకుంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టావు. ఏం మాట్లాడుతా ఉన్నావా నువ్వు? ఇంతకు నువ్వు చదువుకున్నావా, పశువులు కాస్తున్నావా? నువ్వు వాడిన భాష ఏ విధంగా ఉంది? ఎవడు కళ్ళు తాగిన కోతి, ఎవరు ఎగురులాడింది క్లియర్ కట్గా జనాలు చెప్తున్నారు. ఏడవంటి వినరోలు సడన్గా వస్తే కళ్ళు తాగిన కోతి ఎవడు, ఎగురులాడింది ఎవడు? నేను రోజు ప్రజల్లో ఉంటున్నా, ప్రజల సమస్యల మీద పరిష్కారం చేస్తూ నేను రోజు ప్రతి సమస్య మీద నేను మాట్లాడుతా ఉన్నా. ఈ రోజు కాదు కదా నేను కొత్తగా మాట్లాడుతున్నది. నేను ఎమ్మెల్యే గెలవక ముందు మాట్లాడినా, ఇప్పుడు కూడా మాట్లాడుతా ఉన్నా. నేను సమస్యల మీద మాట్లాడుతా ఉన్నా, ఉన్న వాస్తవాలు, జరిగిన వాస్తవాల మీద మాట్లాడుతా ఉన్నా. మీలాంటి అవినీతి పరుల గురించి మాట్లాడుతా ఉన్నా, మీలాంటి దోపిడీదారుల గురించి మాట్లాడుతా ఉన్నా. అది మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. హరీశ్వరరావుకు నీకున్న పార్ట్నర్షిప్ వల్ల నీకేదైనా నొప్పి పుట్టిండొచ్చు, కానీ నేను మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. హరీశ్వరరావు ఎవడా వచ్చి కాలువల మోటార్లు ఆన్ చేయనికే? వానికి ఏం సంబంధం? నువ్వు వాడిని సమర్థిస్తున్నావు. ఎస్, ఇప్పుడు కూడా అంటున్నా, కాళ్ళు విరగొడతాం. మళ్ళా కూడా చెప్తున్నా, కాలువల కాడికి వస్తే మాకు తెలియదా మేము నీళ్ళు ఎప్పుడు ఇవ్వాళ్ళం? మీరు అప్పుడు కాలు చెప్పాల్సింది మాకు. ఏదో గప్పాలు కొట్టినావు కదా, మొత్తం కాలువలు ఎండిపోయినాయి, చెరువులు ఎండిపోయినాయని. యాడెండిపోయినాయి? యాసంగిలో నువ్వు చూడు, పేపర్లు తిరిగాయి, మన పేపర్లో కూడా రాశారు కొన్ని న్యూస్ పేపర్లల్లా. యాసంగి సీజన్లో కోయిల్ సాగర్కు మొదటిసారిగా జూరాల నీళ్లు తీసుకొచ్చిన ఎమ్మెల్యే గనుడు ఓన్లీ జిఎంఆర్ అని చెప్పేసి పేపర్లలో రాశారు. నీళ్లు సరిపోవేమని చెప్పేసి నేను కర్ణాటకకు మా మంత్రిని, మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని కర్ణాటకకు పోయి అందరం కలిసిపోయి ఆ నుంచి నీళ్లు తీసుకొచ్చేసి, ఆ నుంచి మేము జూరాలకు తీసుకొచ్చి, జూరాల నుంచి కోయిల్ సాగర్కు నీళ్లు తీసుకొచ్చేసి 1 ఎకరా కూడా ఎండిపోకుండా, యాసంగిలో ఏదైతే పంటలు వేసుకున్న రైతులు 1 ఎకరా కూడా ఎండిపోకుండా ఇక్కడ కోయిల్ సాగర్ కింద కానివ్వండి, అక్కడ భీమా ఫేజ్ 2, ఫేజ్ 1 కింద భీమా ఫేజ్ 2
కింద వేసుకున్న పంటలన్నీ కూడా ఒక్క ఎకరం ఎండిపోకుండా కాపాడిన వ్యక్తిని నేను. నువ్వు ఎవరిని అడిగినా చెప్తాడు. నువ్వేడుంటివి మరి? నువ్వేదో ఎండిపోయినాయంట, అట్లకి వెళ్ళి పోతుంటానంట, అక్కడ కందూరులో చెరువులు ఎండిపోయినాడు. కందూరు చెరువు ఎండిపోయిందంట. ఎండాకాలంలో కందూరులో చెరువు ఎండిపోకపోతే ఏమెండుతుంది? కందూరు వాగులో నీళ్ళు ఎండాకాలంలో ఉంటాయి. గంతపూర్తి కూడా ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్లా? ఎండాకాలంలో నీళ్ళు ఎందుకుంటాయి వాగులల్లా? 10 సంవత్సరాల నువ్వు మాట్లాడినావు కదా, 18 నెలల్లో ఏం చేసినావని మా వాళ్ళు పొద్దు నుంచి చెప్పినట్టున్నారు అన్ని విషయాలు కూడా. 18 నెలల్లో, ఈ 18 నెలల్లో 500 కోట్ల రూపాయలు దేవరకద్ర నియోజకవర్గానికి నేను తీసుకొచ్చిన. లిటరల్లీ 500 crores. 110 కోట్లు కురుమూర్తి దేవస్థానం అభివృద్ధికి సంబంధించి, ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి, 200 కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం, అదేవిధంగా గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు. అజిలాపురం నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఈ అజిలాపురానికి పక్కనే ఉన్న కోయల్ షార్ పక్కనే ఉన్న అజిలాపురానికి నీళ్లు తేలేకపోయినావు. నేను ఈరోజు ఆ లిఫ్ట్ సాధించిన 34 కోట్ల రూపాయలతో. ఆ లిఫ్ట్ శాంక్షన్ తీసుకొచ్చిన. దేవరకద్ర హెడ్ క్వార్టర్ను గాలికి వదిలేసిన గాలిగాడవు నువ్వు. ఎవరైనా హెడ్ క్వార్టర్లా ఉండాల్సినవి, కంపల్సరిగా ఉండాల్సినవి కోర్టు, సర్కిల్ ఆఫీసు, మున్సిపాలిటీ, డిగ్రీ కాలేజు, హాస్పిటల్. ఒక్క దగ్గరన్న ఈ నువ్వు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినావు కదా, మరి ఒక్క హాస్పిటల్ అన్న అప్గ్రేడ్ చేయగలిగినవా? ఒక్క హాస్పిటల్ అన్న నిర్మాణం చేయగలిగినవా? ఒక్క కాలేజ్ బిల్డింగ్ అన్న ఏదైనా కట్టించినవా? ఏమీ చేయకుండా నీకు మాట్లాడడానికి అర్హత ఎక్కడిది? ఈరోజు దేవరకద్ర హెడ్ క్వార్టర్కు నేను వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్ శాంక్షన్ తీసుకొచ్చిన. డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల మన నియోజకవర్గ పిల్లలంతా పాలమూరులో చదువుకుంటున్నారు. పైసలు పాలమూరులో చదువుకుంటే లేనోడు ఇంటర్మీడియట్ చదివి మధ్యలోనే వదిలేస్తున్నాడు. నేను పాలమూరుకు చదువుకోలేని పిల్లలు ఈరోజు నేను దేవరకద్రలో డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన కాబట్టి డిగ్రీ కాలేజ్ చదువుకుంటున్నారు ఇక్కడ. అదేవిధంగా ముఖ్యంగా కేసులలో ఉన్న కక్షిదారులు, క్లయింట్స్ పాపం పాలమూరు వైపు పడిగాపులు కాస్తున్నారు. ఏదైనా కేసులలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కోర్టు తీసుకురానికి కూడా చేతగాని దద్దమ్మ ఉంది. ఈరోజు నేను కోర్టు తీసుకొచ్చిన. అదే మహబూబ్నగర్ అడ్వకేట్స్ రిక్వెస్ట్ చేసి ఒప్పించి నేను దేవరకద్ర నియోజకవర్గం మొన్ననే జీవో తీసుకొచ్చిన, కోర్టు తీసుకొచ్చిన. దేవరకద్ర హెడ్ క్వార్టర్ ఎక్కడైనా సరే నువ్వు ఎక్కడ 119 నియోజకవర్గాల్లో హెడ్ క్వార్టర్స్ జనరల్గా మున్సిపాలిటీస్ ఉంటాయి. మున్సిపాలిటీ అయితే దానికి ఒక ప్రత్యేక నిధులు వస్తాయి. కానీ 10 సంవత్సరాలు దేవరకద్రను గాలికి వదిలేసిండు. 10 రూపాయల నిధులు చేయలేదు, మున్సిపాలిటీ చేయలేదు. నేను వచ్చినప్పుడే దాన్ని దేవరకద్ర ఈరోజు మున్సిపాలిటీ చేసిన. దానివల్లనే ఈరోజు దాదాపు 30 కోట్ల రూపాయలు తొందరలోనే దేవరకద్రకు రాబోతా ఉన్నాయి అభివృద్ధి పనుల కోసం. సర్కిల్ ఆఫీస్ తీసుకొస్తున్నా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొస్తున్నా. ఇవన్నీ రేపో మాపో శాంక్షన్స్ లో ఉన్నాయి. దేవరకద్ర పట్టణాన్ని 2గా విడగొట్టిన దుర్మార్గుడు నువ్వు. నేను రైల్వే వాళ్ళని కలిసినప్పుడు మీరు ఆడ ఫ్లైఓవర్ లేకపోతే 100% మీకు అండర్ పాస్ ఇస్తుంటే, ఇప్పుడు ఆల్రెడీ ఫ్లైఓవర్ కట్టిరు కాబట్టి మేము అండర్ పాస్ ఇవ్వలేము, సబ్వే ఈజ్ పాసిబుల్, సబ్వే విల్ శాంక్షన్ అని చెప్పారు. నీవు అప్పుడు ప్రయత్నం చేసింటే దేవరకద్రలో అండర్ పాస్ వస్తుండే ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా నీ హయాంలో 9 సంవత్సరాలు పట్టింది ఆ ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి. ఎంతమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారో మనం కల్లారా చూసినాం. నీవు 10 సంవత్సరాలల్లా నువ్వు చేసింది ఏంటంటే కరవేనల కాంట్రాక్ట్ పనులు చేసి భూత్పూరు, ముసాపేట మండలాలలో ఉన్న, అదేవిధంగా అడ్డాట్ల మండలంలో చెరువులల్లా నల్లమట్టి దొంగతనం చేసిన దొంగవు నువ్వు, గజ దొంగవు. చెక్ డ్యాంల పేరు మీద ఉసుక అమ్ముకున్న గజ దొంగవు. కమిషన్లు నువ్వు చెక్ డ్యాములు కట్టించిన చెక్ డ్యాములు కట్టడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి, దానికి ఒక శాస్త్రీయత ఉంటుంది. ఎక్కడ చెక్ డ్యాములు కట్టాలి, ఎక్కడ కట్టవద్దు అనేది అధికారులు నిర్ణయిస్తారు. కానీ నువ్వు నేనేదో 13 చెక్ డ్యాములు తీసుకో, ఆ 13 చెక్ డ్యాములల్లా
ఎన్ని ఉపయోగపడుతున్నాయి, ఎన్ని ఉపయోగపడతలేవో నువ్వు రా చెప్తారు అధికారులు. నేను ఇప్పుడు అధికారులను అడిగినా ఎందుకు ఇన్ని చెక్ డ్యామ్లు కట్టాల్సి వచ్చిందంటే సార్ మేము చెప్పినా కూడా వినలేదు సార్ అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు కట్టిన అల్లిపూర్ చెక్ డ్యామ్ ఏమైందో అందరికి తెలిసిందే. నువ్వు ఎంత పెద్ద అవినీతి పరడవో ఇక్కడ తెలియదు తెలంగాణ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు. చాలా శుద్ధపూసలు మా మాటలు మాట్లాడుతా ఉన్నావు, ఎగిరెగిరి పడతా ఉన్నావు. ఈరోజు కరువైన నల్లమట్టి ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆ చెరువులల్లా వేముల చెరువుల నల్లమట్టి ఎక్కడ పోయింది? తాటికొండ చెరువుల నల్లమట్టి ఎక్కడ పోయింది? శాఖాపూర్ చెరువుల నల్లమట్టి ఎక్కడ పోయింది? మదిగడ్ల చెరువుల నల్లమట్టి ఎవడెత్తుకపోయాడు? ఉందా? నీకు పర్మిషన్ ఉందా? నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి నువ్వు ఎంత పెద్ద దోపిడీ చేసినావు. బిడ్డ ముందుంది ముసల్ల పండుగ అనుకుంటున్నావు, జాగ్రత్త మాట్లాడడం నేర్చుకో జరా. ఏం భాష మాట్లాడుతున్నావురా నువ్వు? నీ అమ్మ అంటున్నావు, అదేనా నీ భాష? ఇంత మందు దాపి కూసబెట్టినట్టున్నా నేను ఆడ మాట్లాడానికి, చూస్తేనే అర్థమవుతుంది. నేను ఓపెన్ అయితే చాలా ఉంటాయి బయటికి మీరు అనుకుంటున్నావు. నీ ఆస్తులు ఎన్ని రాబాయి? 2014 కంటే ముందు ఏముండే నీకు? ఎక్కడి నుంచి వచ్చినాయి 100 కోట్ల ఆస్తులు నీకు? ఇప్పుడు ఏం చేసి సంపాదించవు? జూబిలీస్ల బంగ్లాలు, మాదాపూర్ల కమర్షియల్ కాంప్లెక్స్లు, హైవేల 100 ఎకరాల పొలాలు నాతో లేవనుకుంటున్నావు. ఎవిడెన్స్ అంతా మొత్తం నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది బిడ్డ. ఏమనుకుంటున్నావో? నేను ఇక్కడ పనిచేయనీకి వచ్చినోని, నా ప్రొఫెషన్ వదులుకొని ప్రజలకు పనిచేయాలి, దేవరకద్రను డెవలప్ చేయాలని వచ్చినోని. నీలాగా దోపిడీ చేయడానికి రాలే. అవకాశం ఇచ్చిరు అని చెప్పి దోసుకోవట్లే నేను. ఈరోజు ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు తీసుకురావడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నా. దాంట్లో భాగంగా బ్రహ్మోస్ మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. నువ్వు అనుకుంటున్నావు ఏదో పగటి కళలు అంటున్నావు, ఇంకా నేను ఆలోచన చేస్తున్నావు. నేను ఎప్పుడో మర్చిపోయిడా. నువ్వు మర్చిపోవాల్సిందే. మినిమం 10 years ఇక్కడ ఉండేది జిఎంఆర్. మినిమం 10 years, తర్వాత ఇంక ఎక్కువ కూడా ఉండొచ్చు. మినిమం 10 years అయితే జిఎంఆర్ఏ ఉంటాడు, అది గుర్తుపెట్టుకో. నీ తాతలు దిగొచ్చినా నన్ను ఏం చేయలేరు. మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. సన్యాసులు ఏంటి రాబాయ్? ఎవర్రా సన్యాసులు? సన్యాసులు అన్నది ఎవరు? కవిత మీ సొంత కవితకనే మిమ్మల్ని సన్యాసులు అన్నది, దయ్యాలన్నది. కేసీఆర్ చుట్టూ మీరు లేరా? మీరు ఉన్నారు కదా, ఉంటే మీరే కదా దయ్యాలు మరి అన్నది. నేనన్నది కాదా వర్డ్స్? ఏదో గఫ్లత. ఏందిరా గఫ్లత్ అంటే? ఎవరా గఫ్లత్? ఇక్కడ నేను ఇన్ని విషయాలు మాట్లాడినా, ఈ విషయాలలో గఫ్లత్ గాడు ఎవరో క్లియర్గా అర్థమవుతుంది కదా. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నవాడు ఏం చేయనోడు గఫ్లత? 18 నెలల్లో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసి చూపించిన గఫ్లత. ఎట్లా గఫ్లత్లు ఎట్లా గెలుస్తారా? ఉత్తగానే గెలుస్తారా గఫ్లత్లా? ప్రజలు ఓటేస్తే గెలిచిన బిడ్డ, ఒక్క ఓటుతోనే గెలిచినా అది గెలిపి అంటారు, అది గుర్తుపెట్టుకో. నువ్వు పెద్ద పీకుడుగా లాగా మాట్లాడి మీ కేటీఆర్ ఎన్ని ఓట్లతో గెలిచినా మొదటిసారి? 192 ఓట్లతో గెలిచింది. మీరు పెద్ద పీకుడుగా అనుకుంటారు కదా మీరు. అని 192 ఓట్లతో గెలిచిండు. ఇప్పుడు కేటీఆర్ గారేమో ఇందిరాగాంధీ గురించి, రాజీవ్ గాంధీ గురించి, దేశాని కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ గురించి మాట్లాడితే తప్పు లేదు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అడ్డగోలుగా భాష మాట్లాడితే తప్పు లేదు. నేను హరీష్ రావు అంటే వీళ్ళకి మండిందంట. హరీష్ రావు నీతిమంతుడు అరబై? వానంత పెద్ద అవినీతి పరుడు ఎవరు లేడు. మాకు తెలియదా హరీష్ రావు గారికి భాగవతం? ఉద్యమంలో ఏం చేసిండో? ఉత్తగా ఏదో నాకు 4 మాటలు వస్తాయి మాట్లాడినంత మాత్రాన హరీష్ రావు గొప్పోడైపోతాడా? ప్రతి దాన్ని పట్టుకొని ఈరోజు మేము పారదర్శకంగా పాలన అందిస్తాం. మా ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, మేము కానీ. మీరు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఆ చేసిన దోపిడీకి ఆ అప్పులకు మిత్తులు కట్టుకుంటూ, అసలు కట్టుకుంటా ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. పాలమూరు విషయంలో మా ముఖ్యమంత్రి గారు చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్ని శాంక్షన్స్ వస్తూ ఉన్నాయి.
ఈరోజు IIIT వచ్చింది. మీ ముఖాలకు ఎన్నడన్నా IIIT గురించి మాట్లాడిరా? కనీసం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మహబూబ్నగర్కి ఒక్కటన్నా తీసుకొచ్చిరా మీ ఆయాంలా? ఈరోజు మహబూబ్నగర్లో లా కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, IIIT వచ్చింది. ఎట్లకెళ్ళి వచ్చినాయి అవన్నీ? ఈరోజు మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి గారు మా పాలమూరు బిడ్డ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ వస్తా ఉన్నాయి. అవన్నీ శాంక్షన్ మేము అడిగిన తడుగా శాంక్షన్ ఇస్తా ఉన్నాడు. ఈరోజు 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి గురించి పదే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో 9 సంవత్సరాలతో మేము మొత్తం 90% పూర్తి చేసినామని చెప్పి. ఏడ పూర్తి చేసినా పై? ఏడ పూర్తి చేసారు మీరు 90%? మీరు ఏదో మోటార్ ఆగా మేఘాల మీద ఎన్నికల ముందు ఒక మోటార్ ఆన్ చేసిన గంటకే మోటార్ బంద్ అయింది. ఆ నీళ్ళు ఎక్కడ పోవాలని తెలియక ఎక్కడక్కడ ఏదుట్ల దగ్గర లైనింగ్ వర్క్స్ అట్లనే పెండింగ్ ఉంది. ఇంకా కాలువ పనులు పూర్తి కాలే. అంతెందుకు కరువైన ప్రాజెక్టు ఉంది. ఈరోజు 17 TMCల ప్రాజెక్టు. ఆ 17 TMCల నీళ్ళు కరువైనకు వస్తే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలి? ఇప్పుడు నువ్వు పెద్ద పీకుడుగానిలాగా నేనేదో VE సివిల్ అని చెప్తున్నావు కదా, ఏం చేసినావు మరి? కరువైన ప్రాజెక్టు మెయిన్ కెనాల్ ఇప్పటి వరకు మీరున్న మీ హయాంలో ల్యాండ్ అక్విజిషన్ చేసిర్రా? నేను అడుగుతా ఉన్నా. కరువైన ప్రాజెక్టు మెయిన్ కెనాల్కు ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే దాంట్లో లాభం లేదు కాబట్టి, దాంట్లో రూపాయలు రావు కాబట్టి, దాంట్లో కమిషన్ రాదు కాబట్టి. ఎవడే కానీ ప్రాజెక్టులు కడుతున్నప్పుడు, రిజర్వాయర్లు కడుతున్నప్పుడు సైమల్టేనియస్ గా మెయిన్ కెనాల్స్ ల్యాండ్ అక్విజిషన్ 2015 నిన్న కూర్చున్న ప్రెస్ మీట్ లో కూర్చున్న పెద్దవాళ్ళంతా కూడా ఆ రోజు ఉన్నారు కదా. మరి నీవు కూడా ఉన్నావు కదా. మీ మాజీ ముఖ్యమంత్రిగా నీ గురించి చెప్పే వెంకటేశ్వర రెడ్డి గెస్ట్ హౌస్ కట్టివా, నేను 3 రోజులకు ఒకసారి వస్తా, కరువైన ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు అందిస్తాము, మొదటి సిల్లగానే భూమి పోయినోనికి ఇద్దాము, మొదటి సిల్ల కాడ ఏమంటారు భూములు పోయిన వాళ్ళందరికీ ఇంటికో ఉద్యోగం ఇద్దాము, ఏసులు వేస్తారు ఉద్దర కప్పాలు. ఇప్పటి వరకు 2015 ప్రారంభమైన ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి కావాలది. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత ప్రారంభమైన కూలేశ్వరం ప్రాజెక్టు. ఈరోజు హరీష్ రావు గురించి మీరు గొప్పలు చెప్తా ఉన్నారు కదా, మరి అదే హరీష్ రావు మనల్ని మోసం చేసింది. ఈరోజు మీకు చేతగాలి. ఆ రోజు ఆ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి, అయ్యా పాలమూరు ముందు స్టార్ట్ చేసినాము, పాలమూరు రంగారెడ్డి దాన్ని పూర్తి చేద్దామని చెప్పేసి ఒక్క రోజన్నా మీరు పాలమూరు జిల్లా మాజీ ఎమ్మెల్యేలు పోయి అడిగినరా? ముఖ్యమంత్రి గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని ఒక్క రోజన్నా అడిగినరా? ఇరిగేషన్ శాఖ మంత్రి మీ తరఫున ఎప్పుడన్నా మాట్లాడిండా? కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తీసుకుపోయి కాలబెట్టి దాన్ని కూలగొట్టినరు. మరి అదే పైసలు అందులో సగం పైసలు ఇక్కడ తీసుకొచ్చిన 25% పైసలు తీసుకొచ్చిన ఈ పాలమూరు రంగారెడ్డి పూర్తి అవుతుండే. ఎందుకు చేయలే మీరు? ఏమనంటే కేసులు వేసినారు. ఎవరు వేసినారా కేసులు? కేసులు వేసిన మీ ఎమ్మెల్యే జైన్ చేసుకుంటారు. ఆ కేసులలో ఏమైనా స్టే ఉండేనా? మీకు పనాపాలని చెప్పిండ్రా ఎక్కడన్నా కోర్టు? ఎక్కడన్నా మీకు స్టే ఇచ్చిండ్రా ఆ కేసులు వేసిన కేసులల్లా? అంటే కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేసారని సిగ్గు లేకుండా ఆ కేసులు వేసిన కూడా మీ ఎమ్మడే పెట్టుకుంటారు. వాడు గెలిచిన 6 నెలలకే మీ ఎమ్మడే జైన్ చేసుకుంటారు. మరి వాళ్ళతో కేసు విత్డ్రా చేయించేసి ఎందుకు మీరు పనులు పూర్తి చేయలేదు? మీ హయాంలో ఏదో 90% పూర్తి చేసామంటారు. 90% ఇప్పుడు 2015 పూర్తి చేయాల్సిన 2015 శంకుస్థాపన చేసి 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. కనీసం 6 ఏళ్లలో పూర్తి చేశారా మీరు? చేయలే. ఎక్కడికక్కడ అన్ని పెండింగ్ పెట్టి పడేసిపోయినారు. చెప్పుకుంటే చాటనుంది మీ గురించి. ప్రజలు బుద్ధి చెప్పారు మీకు, ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లా పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు. మన ఎంపీ ఎలక్షన్లా ఎన్ని వచ్చినా మీకు ఓట్లు? దేవరకద్రాల టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ పోయినా మిగతా ఓట్లు అమ్ముకున్నారు, బీజేపీ వాళ్ళకి అమ్ముకున్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్లలో ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఏదో అంటే ఆయన ఉద్ధరిస్తానంటే ఏదో రాబోయే రోజుల్లో మొత్తంగా ఏదో ఉద్ధరిస్తారు. ఆ ఉద్ధరించేది ఏమీ లేదు. ఇక్కడ అయిపోయింది మీ పని. మీకు ప్రజలు బుద్ధి చెప్పిర్రు, మీరు బుద్ధి తెచ్చుకుంటలేరు, బుద్ధిమంతులుగా మారతలేరు. ఇంకా అదే పాత కథ, ఇంకా అదే అహంకారము, ఇంకా మేమే ఇది తెలంగాణ మాదే జాగీర్ అన్నట్టు మీరు ఇంకా బిహేవ్ చేస్తున్నారు. తెలంగాణ మీ జాగీర్ కాదు, ఇది తెలంగాణ ప్రజల జాగీరు. ఆ ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేయాలి, ఎవరికి పని చేయాలన్నది. ఎవరు పని చేస్తున్న కూడా ప్రజలకు తెలుసు, ఎవరు పనిమంతులో కూడా ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏదో దొరికింది కదా మైక్ అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడు. నేను వాస్తవాలు తెలుసుకొని ఫ్యాక్ట్స్
ఫ్యాక్ట్స్ మాట్లాడినా. హరీశ్వరరావు గారికి నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పిన, కల్లకుర్తి పంపులు ఎప్పుడు ఓపెన్ చేసినాము, గతంలో ఎప్పుడు మీరున్నప్పుడు ఎప్పుడు ఓపెన్ చేసినాము, మేము వచ్చినాక ఎప్పుడు ఆన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈయన పెద్దగాడు పీకుడుగాడు మాట్లాడుతూ అధికారులు చెప్తే వింటామంటే అధికారులు చెప్తేనే వింటాం మేము. ఎస్, ఎక్స్పర్ట్స్ కొన్ని దాంట్లో అధికారులు ఉంటారు కాబట్టి అధికారులు మేము చెప్పింది అధికారులు వింటారు, అధికారులు చెప్పింది మేము వింటామడ. మీలాగా అధికారుల మాటలు వినకుండా, ఎక్స్పర్ట్స్ మాటలు వినకుండా మీ తెలివి ఉపయోగించి ప్రాజెక్టులు కట్టి కూలగొట్టుకోదలుచుకోలే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలే. ఏదున్నా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తారు, మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అధికారుల ద్వారానే మేము పనులు చేస్తాం. మీలాగా అధికార దుర్వినియోగానికి పాల్పడే వ్యక్తులం కాదు. ఈరోజు నీళ్ళు ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా ఎస్ తప్పకుండా మేము అధికారులతో సంప్రదిస్తాం, అధికారులతో మాట్లాడి వాళ్ళతో పనిచేయిస్తాం. అది మేము చేస్తున్న పాలన, అది మా ప్రజాపాలన. అంతే తప్ప మీలాగా అధికారులు చెప్పిన అయినకుండా అడ్డగోలిగా వ్యవహరించే వ్యక్తులం కాదు, అధికార దుర్వినియోగానికి పాల్పడే వ్యక్తులం కాదు. మేము మాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం కల్పించిన బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతల ప్రకారం మేము నడుచుకుంటాం. 10 ఏళ్ళు పూర్తిగా తెలంగాణను విధ్వంసం చేసిన దుర్మార్గులు మీరంతా. హరీష్ రావు గురించే కాదు, నేను అందరి గురించి మాట్లాడతా. నాకు ఆ రైట్ ఉంది. అంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా మా గెలిచిన వాళ్ళు మాట్లాడనీకే లేదా? నీలాగా మూత ముడుచుకొని ఇట్లా కూర్చోవాలనా? ఈరోజు మీరేదో ఏమంటారు గుమ్మడికాయలు దొంగేవాడంటే భుజాలు దాడుకున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మేము చేస్తున్న పాలన గురించి ఈరోజు హరీశ్వరరావు ఎవడు ప్రతిపక్ష నాయకుడా మాట్లాడనీకే? కేటీఆర్ ఎవడు ఆపోజిషన్ లీడరా? మేము క్వశ్చన్ చేస్తున్నది అదే. మీరు ఎమ్మెల్యేలే మాతో పాటు. నువ్వు 2 సార్లు గెలిచినా 3 సార్లు గెలిచినా దాని ఏంది? యు ఆర్ ఆల్సో ఎమ్మెల్యే, ఐఎమ్ ఆల్సో ఎమ్మెల్యే. ఐ హావ్ ఎవ్రీ రైట్ టు స్పీక్ అబౌట్ యూ. మీరు చేసిన తప్పుల గురించి ఎవరైనా మాట్లాడతారు. నేనేంటి భయ్, మా పార్టీలో ఉన్న కార్యకర్త కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తాడు. మీలాంటి అవినీతి పనులను మా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త కూడా ప్రశ్నిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు కొన్ని మీరు చేసిన మీ వెనక ఇంత చాటభారతం ఉంది మీది. మీ అవినీతి, మీ కథలన్నీ కూడా ఒక్కటి కాదు 100 ఉన్నాయి. అవి గుర్తు వేసుకొని మాట్లాడితే బాగుంటది. అంతే తప్ప ఇక్కడ మేము ప్రజాపాలన అందిస్తూ పని చేస్తున్న వ్యక్తుల గురించి ప్రశ్నిస్తూ అడ్డగోలుగా వాగితే 100% తాట తీస్తాం. థ్యాంక్ యూ.